ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్లో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. దేవా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. ప్రభువా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచున్నట్లుగా మాకు మీ కృపను దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచని, శత్రుకరలు లయపరచండి. మీరు అన్ని విషయాల్లో మహిమ పొందుతురమ్మని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ, దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 147 మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన 147 మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో మన దేవునికి అనే మాట వ్రాయబడి ఉంది. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అని ఈ వచనంలో వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. మనము మన దేవునికి స్తోత్రగానము చేయాలి. మనము మన దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. మనము మన దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడో మనము ఎరిగినప్పుడు మన దేవుణ్ణి మనము ఆరాధించగలము, ఆయన్ని మనము స్తుతించగలం. ఈ సమయంలో మన దేవుడు ఎలాంటి వాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయములను మనం చూద్దాం. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో మన దేవునికి అనే మాట వ్రాయబడి ఉంది. మరి మన దేవుడు ఎలాంటి వాడో 3 విషయాలను మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మన దేవుడు అనే మాట మనకు కనబడుతుంది. చూడండి, మొదటిగా కీర్తన
116 5వ వచనం. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఈ వచనంలో మన దేవుడు అనే మాట వ్రాయబడి ఉంది. మన దేవుడు వాత్సల్యత గలవాడు అని ఇక్కడ వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు గనుక మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి ఆరాధించి ఘనపరచాలి. మన దేవుడు వాత్సల్యత గలవాడు. తన వాత్సల్యతను బట్టి మనకు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు. తన వాత్సల్యమును బట్టి మనకు ఆయన ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. ఆ మేల్లో ఒక మేలు ఏంది అంటే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపలను క్షమించుట వలన. చాలు చూడండి, ఇక్కడ మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన అని వ్రాయబడి ఉంది. అంటే మన దేవుడు తన వాత్సల్యమును బట్టి మన యొక్క పాపములను క్షమించిన వాడుగా ఉన్నట్లు ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. వాత్సల్యమును బట్టి ఆ దేవుడు మనుషుల యొక్క పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు. గమనించండి, మనుషులందరూ పాపులుగా ఉన్నట్లు వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి. పాపుల యొక్క పాపాలు ఎట్లా క్షమించబడతాయి అంటే రక్తము చిందించబడటం ద్వారా. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని వాక్యములో రాయబడింది. అది ఏ రక్తం అంటే ఎడ్ల రక్తం, మేకల రక్తం, కోడల రక్తం, పొట్టెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేస్తూ వచ్చాము. మన పాపాలు క్షమించబడాలంటే పాపము లేని మనుషుడు పాపులైన మనుషుల కొరకు రక్తాన్ని చిందించాలి. ఈ లోకంలో పాపము లేని వారు ఎవరు లేరు, అందరూ పాపులే. కాబట్టి ఆ దేవుడే మనుషుడికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోకంలో కన్య గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించి పాపం లేనివాడుగా జీవించాడు. ఆ కలవరు శిలువలో పాపుల యొక్క పాపాలు పరిహరించేదాని కొరకై తన ప్రశస్తమైన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు పాప క్షమాపణ కొరకై, పాపులైన మానవుల యొక్క పాపాలు క్షమించబడేదాని కొరకై ఏ కార్యమైతే చేయాలో ఆ కార్యాన్ని చేశాడు. అదే రక్తాన్ని చిందించడం. కాబట్టి యేసు ప్రభువారు మనుషుల యొక్క పాపాలు క్షమించడానికి సమర్థుడుగా ఉన్నాడు. పాపాలు క్షమించడానికి సమర్థుడుగా ఆయన మరి తన వాత్సల్యమును బట్టి ఏం చేస్తూ ఉన్నా అంటే ఎవరైతే పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతున్నారో వారి పాపాలన్నిటిని ఆయన క్షమించి వారి నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడుతూ ఉన్నారు. ఎవరైతే ఇంకా మరి పాపక్షమాపణ పొందకుండా పాపంలోనే జీవిస్తూ ఉన్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకుంటే యేసు ప్రభువారు ఆ సిలువలో చిందించిన రక్తము ద్వారా తన వాత్సల్యమును బట్టి ఏం చేస్తా అంటే వారి పాపాలు క్షమిస్తాడు, వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి ఇంకా మరి ఈ విధంగా పాపక్షమాపణ పొందకుండా ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడైనా మరి పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది పరలోకానికి వారసులుగా చేయబడాలని ప్రభు పేరిట
మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనం కూడా పాపులంగా పాపంలో జీవిస్తూ వచ్చాము. అయితే మరి ఆ సిలువలో పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరి తన వాత్సల్యమును బట్టి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించాడు, మనం నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులంగా తీర్చబడిన మనము పాతాళం నుంచి తప్పించబడి పరలోకానికి వారసులంగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరచాలి. ప్రభువా, నీవు వాత్సల్యత కలిగినటువంటి వాడవు, నీకున్న వాత్సల్యమును బట్టి నా పాపాలు క్షమించినావు, నన్ను నీతిమంతునిగా తీర్చావు, నన్ను పాతాళం నుంచి తప్పించి పరలోకానికి వారసునిగా చేశావు అని చెప్పి ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. తన వాత్సల్యమును బట్టి మన పాపాలను క్షమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము మన దేవుణ్ణి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 18వ కీర్తన 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. ఈ వచనంలో కూడా మన దేవుడు అనే మాట వ్రాయబడింది. ఇక్కడ ఏముందంటే మన దేవుడు. మనం చూస్తున్నాం మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అనే మాటను. మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అంటే మన దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఇంకా మరి ఏది కూడా లేదు అని ఈ మాట యొక్క అర్థం. మన దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఇంకా మరేది కూడా లేదు. గమనించండి, మన దేవుడు ఆశ్రయదుర్గము. శత్రు సాతానుడు ఆత్మీయంగా మనల్ని నష్టపరచాలని, ఆత్మీయంగా మనల్ని బలహీనలు చేయాలని, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చెప్పి మనపై దాడి చేసేవాడుగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆశ్రయదుర్గముగా ఉన్న మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు భద్రత అనేది అనుగ్రహించబడుతుంది. మనం ఏం చేయబడతామంటే భద్రపరచబడతాం. శత్రు మనపై దాడి చేస్తూ ఉన్నప్పుడు మరి మనము మన ఆశ్రయదుర్గముగా ఉన్న మన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆశ్రయదుర్గమైన మన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని భద్రపరుస్తాడు. శత్రు బారి నుండి మనల్ని కాపాడుతాడు. శత్రువు మనకు నష్టము కలగజేయకుండా ఆయన మనకు భద్రతను కల్పించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మరి మన దేవుడు ఆశ్రయదుర్గముగా ఉండి శత్రు బారి నుండి మనకు భద్రతను కల్పిస్తూ ఉన్న దాన్ని బట్టి మన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మన దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆశ్రయదుర్గముగా ఉండి శత్రు బారి నుండి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మన దేవుణ్ణి మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మూడోదిగా చూడండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 4:20. గనుక ఏ స్థలములో మీకు బాకానాదు వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఈ వచనములో మన దేవుడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అని రాయబడింది. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. గమనించండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేసేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన ప్రజల పక్షమున
యుద్ధము చేస్తూ వచ్చిన కొన్ని సందర్భాలు వ్రాయబడ్డాయి. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వచనం. యెహోషువ గ్రంథం 10:42. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. ఈ వచనములో రాయబడింది, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను అని. ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత కనాను దేశంలో ఉన్న ప్రజలను ఇశ్రాయేలు ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. ఎందుకు దేవుడు ఆ విధంగా అనుమతించాడు అంటే, ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా అసహ్యమైన కార్యాలను చేస్తూ వచ్చారు. దేవుడు వారు మారతారని వారికి ఎంత అవకాశాలు ఇచ్చాడు, కానీ వాళ్ళు మార్పు చెందలేదు. ఆ పాపముల్లోనే కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని నిర్మూలన చేసి వారున్నటువంటి ఆ యొక్క ప్రదేశం అంతటిని, ఆ మంచి ప్రదేశం అంతటిని ఇశ్రాయేలుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాడు. ఇశ్రాయేలు కనాను దేశం చేరారు. చేరిన తర్వాత మరి ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలతో వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. వాక్యం మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను అని. ఇశ్రాయేలు పక్షాన ఉండి ఆ దేవుడు ఏం చేస్తూ వచ్చాయంటే, ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలతో యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి యుద్ధం చేస్తూ వచ్చాడు గనక ఏం జరుగుతూ వచ్చింది అంటే, యెహోషువ మరి ఒక్క దెబ్బతోని సమస్త రాజులందరినీ వారి దేశములను పట్టుకున్నాడని చెప్పి రాయబడింది. ఆ విధంగా ఆ ప్రదేశం అంతటిని స్వాధీనం చేసుకుని ఆ ప్రదేశంలో ఉన్న సమృద్ధిని ఇశ్రాయేలు అనుభవించగలుగుతూ వచ్చారు. చూడండి, దేవుడు ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేశాడు కాబట్టి వారు మరి చాలా సులువుగా ఆ దేశం అంతటిని స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. ఆ దేశంలో ఉన్న సమృద్ధిని వారు ఆ తర్వాత అనుభవిస్తూ వచ్చారు. గమనించండి, మరి ఈ సందర్భాన్ని మన జీవితానికి ఒక్కసారి అన్వయించుకున్నట్లయితే, మన జీవితంలో ఈ కనాను దేశం అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే, యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు గుర్తుగా ఉంది. ప్రభువుని ఎరిగిన మనము యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలను అనుభవించాలి. యేసు ప్రభువులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం అనుభవించాలి. గమనించండి, ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉన్న సమృద్ధిని అనుభవించాలి అంటే ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలు ఏం చేయబడాలి? నిర్మూలన చేయబడాలి. వారు నిర్మూలన చేయబడకుండా ఇశ్రాయేలీలు ఆ యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకోలేరు, దాన్ని అనుభవించలేరు. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి మరి యుద్ధం చేశాడు కాబట్టి ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఉన్న కనానీలందరినీ, ఆ దేశంలో ప్రజలందరినీ కూడా నిర్మూలన చేశారు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని దాన్ని అనుభవిస్తూ వచ్చారు. మన జీవితంలో యేసు ప్రభులో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే మరి మనలో దేవునికి విరోధమైన కొన్ని లక్షణాలు ఉంటా ఉన్నాయి. అవి ఏం చేయబడాలంటే నిర్మూలన చేయబడాలి. అప్పుడే మనం యేసు ప్రభులో ఉన్న మరి సమృద్ధిని అనుభవించగలుగుతాం. యేసు ప్రభువుని ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలుగుతాం. గమనించండి, మనలో దేవునికి విరోధమైన లక్షణాలు అంటే అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, అన్యాయం కావచ్చు, మరి చెడ్ల మాటలు మాట్లాడే విధానం కావచ్చు, చెడు కార్యాలు చేసే విధానం కావచ్చు, ఇలాంటి దేవునికి విరోధమైన లక్షణాలు మనలో ఉంటే మనము యేసు ప్రభువులో ఉన్న సమృద్ధిని అనుభవించలేము. అవి ఏం చేస్తాయంటే యేసు ప్రభువులో ఉన్న సమృద్ధిని అనుభవించుకుని అడ్డగిస్తాయి. కాబట్టి అవి నిర్మూలన చేయబడాలి. నిర్మూలన చేయబడాలంటే మరి మనము మన శక్తితో వాటిని నిర్మూలన చేయలేం. ఏం జరగాలి?
ఇశ్రాయేలు విషయం ఏం జరిగింది? దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు కాబట్టి వాళ్ళు నిర్మూలన చేయగలిగారు. అలాగే మనలో ఉన్న దేవునికి విరోధమైన లక్షణం నిర్మూలన చేయబడాలంటే దేవుడు మన పక్షాన ఉండి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మనం దేవుని మీద ఆధారపడితే, అయ్యా నాలో నీకు విరోధమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి, అవి ఉండుటను బట్టి ప్రభు నీలో ఉన్న సమృద్ధిని, నీలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతా ఉన్నాను. ప్రభు నా పక్షాన్ని నీవు నాలో ఉన్న నీకు విరోధమైన లక్షణాలతో యుద్ధం చేసి వాటిని నిర్మూలన చేయ ప్రభు అని ప్రభుని మనం అడిగితే ప్రభు ఏం చేస్తాడు? మన పక్షాన ఉండి మరి యుద్ధం చేస్తాడు. మనలో ఉన్న ఆ ప్రభువునికి విరోధమైన లక్షణాలన్నిటిని ఆయన తొలగిస్తాడు. అప్పుడు మనము ఆ ప్రభువులో ఉన్న ఆశీర్వాదాల్ని పొందుకోగలుగుతాం. ప్రియులారా గమనించండి, ఆ ప్రభు మన పక్షాన ఉండి యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. యుద్ధం చేసి మనలో ఆయనకు విరోధమైన లక్షణాలన్నింటినీ ఆయన నిర్మూలన చేస్తూ ఉన్నాడు. నిర్మూలన చేసి ఆయనలో ఉన్న ఆశీర్వాదాలను మనం పొంది అనుభవించినట్లుగా చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మన దేవుడు మన పక్షమును యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. ఇలాంటి దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో వాక్యం మనం చూస్తూ వచ్చాం, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అనే మాటను. ఏది మంచిది? మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మరి మన దేవుడు ఎలాంటి వాడో 3 విషయాలను చూస్తూ వచ్చాం. మన దేవుడు వాత్సల్యత గలవాడు, మొదటిది. రెండవది, మన దేవుడు ఆశ్రయ దుర్గమైన వాడు. మూడవది, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు. వాత్సల్యత కలిగిన వాడుగా తన వాత్సల్యమును బట్టి మన పాపాలను క్షమించాడు. అలాగే మన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మరి మన దేవుడు ఆశ్రయ దుర్గముగా శత్రు బారి నుండి మనకు భద్రతను కల్పిస్తూ ఉన్నాడు. అలాగే మన దేవుడు మన పక్షాన యుద్ధము చేసేవాడు. మన దేవుడు మన పక్షాన ఉండి మరి మనకు నష్టాన్ని కలిగించే వాటితో యుద్ధం చేసి వాటిని నిర్మూలన చేస్తూ ఉన్నాడు. నిర్మూలన చేసి ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ఎంతో ఆ ప్రభుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.